లవ్ గురు 2 అవర్స్ 26 మినిట్స్ రన్ టైమ్‌తో 1 మంత్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే నిజం చెప్తున్నా అండి, విజయ్ ఆంటనీ గారి వన్ మ్యాన్ షో అనిపించింది. ఆయన యాక్టింగ్ కోసమైనా చూడాలనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఎంజాయబుల్‌గా సూపర్ అనేలా ఉంది. చివరి 25 మినిట్స్‌లో ఉన్న ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మిగిలిన ఈ ఒక్క సెకండ్ హాఫ్ ఒక అరగంట స్లో అవుతున్నట్టుగా వెళ్ళింది. ఇది ఇలా అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చుతుంది. మిగతా వాళ్ళకి ఇట్స్ వన్ టైమ్ వాచబుల్. నా వరకు నేనైతే సాటిస్ఫైడ్. నాకు వర్త్ వాచింగ్ అని అనిపించింది. సినిమా షారుఖ్ ఖాన్ గారు హీరోగా చేసిన ఒక హిందీ సినిమాలానే ఉంది. ఆ సినిమా పేరేంటో చెప్తే మీకు కంప్లీట్‌గా స్టోరీ అంతా తెలిసిపోతుంది కాబట్టి చెప్పట్లేదు. కానీ స్టిల్ ఈ సినిమా కూడా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన బిజినెస్‌లోకి దిగి సక్సెస్ అయ్యేసరికి 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది హీరోకి. అప్పుడే ఇంట్లో పెళ్లి కూతుర్ని వెతకడంతో ఒక సిచ్యువేషన్‌లో హీరోయిన్‌ని ఇష్టపడ్డాక ఏం జరిగింది, అతని పెళ్లి సంగతి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హీరో విజయ్ ఆంటనీ గారండి. మాస్‌గానే కాకుండా ఫుల్ క్లాస్ ఎలిమెంట్స్‌తో సెకండ్ హాఫ్‌లో ఇంకో వేరియేషన్ చూపిస్తూ చేసిన యాక్టింగ్, ఈయన స్క్రీన్ ప్రెజెన్స్‌ని సినిమా మొత్తానికి హైలైట్. ఈయన సినిమాలైన బిచ్చగాడు 1, 2లోని సెంటిమెంట్లానే ఇందులో కూడా లాస్ట్‌లో సిస్టర్ సెంటిమెంట్ ఒకటి ట్రై చేశారు. నాకైతే కనెక్ట్ అయింది. క్లైమాక్స్‌లో ఉంటుంది ఎమోషన్. ఫస్ట్ హాఫ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఈ పెళ్లి అనే పాయింట్ చుట్టూ వచ్చే సీన్స్, ఇంకా దాని స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్‌లో ట్రాఫిక్‌లో షూట్ చేసినట్టు తీసిన సీను, రౌడీస్ వచ్చి కొట్టే సీను, సిస్టర్ సీను, క్లైమాక్స్ కోర్ట్ సీను ఇవి బాగా వర్కౌట్ అవుతాయి. లాస్ట్ వరకు హీరోయిన్ రోల్‌కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనుకున్న టైంలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌తో బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నారు. కొంతవరకు ఈ ఆలోచన పర్వాలేదు. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ చెప్పాను కదా, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి మధ్యలో ఒక అరగంట వరకు కొంచెం స్లోగానే ఉంటుంది. ఇంకా ఎందుకు ఇంత మంచిగా వెళ్తున్న సినిమాని ఇక్కడ ఎలా చేశారని కూడా అనిపిస్తుంది. హీరోయిన్ రోల్ని కొంచెం లాస్ట్ వరకు హీరోకి ఆపోజిట్గానే ఉన్నట్టు చూపిస్తారు. నాకైతే ఇరిటేషన్ తెప్పించింది. కానీ హీరోయిన్ మృణాలిని గారి యాక్టింగ్ బాగుంది. కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో రిపీటెడ్గా చూపించిందే పదే పదే చూపిస్తున్నారు అన్నట్టు ఉన్నాయి. హీరో వేరే వాళ్ళ హీరోయిన్తో మాట్లాడుతూ ఉన్నా సరే వాయిస్ గుర్తుపట్టకపోవడం, అంత బిజినెస్ చేసేవాడు ఏ పని లేకుండా అలా డెడికేటెడ్గా సినిమా కోసం టైం స్పెండ్ చేయడం, ఇవి మరీ ఓవర్ ద టాప్గా అనిపిస్తే లాజిక్స్ లేని విధంగా. సెకండ్ హాఫ్లో సాంగ్ ఒకటి ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మధ్యలో కొంచెం అటు ఇటు అవుతుంది మూవీ, బట్ ఓవరాల్గా చూడగలిగే ఒక మంచి మూవీనే. ఎంజాయబుల్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫీల్ గుడ్ క్లైమాక్స్, బట్ స్లో హియర్ అండ్ దేర్ ఇన్ ది సెకండ్ హాఫ్. ఇది రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీ కరెక్ట్ రివ్యూ వచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.